చెత్త కుప్పలు కాలువలు అన్నీ ఎంత కవర్ చేయాలనుకున్నా అన్నీ పడతాయి ఆంటీ. హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా ఒక బ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. అదేం లేదు, నెల్లూరులో ఎంతమంది గణపతులు ఉన్నారో ఒకసారి అయితే మీకు అందరికి చూపించాలనుకుంటున్నాను అనమాట. తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చాను, వేరే పర్పస్ మీద వచ్చినాను, బట్ ఎలాగో వచ్చినాను కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేసినాను అనమాట. ఇదైతే కాపు వీధి. మీలో ఎంతమందికి తెలుసు కాపు వీధి? ఫస్ట్ వెళ్ళడం కాపు వీధికి వెళ్ళిపోయాము. అక్కడైతే చాలా పెద్ద గణపతిని అయితే ప్లాన్ చేసి పెట్టున్నారనమాట. ఇక్కడ చెరుకు రసం చాలా ఫేమస్. ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఇదే ఆ గణపతి, ఫస్ట్ నేను షూట్ చేసిన గణపతి. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? అటుపక్కన ఇటుపక్కన లయన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడ్డానికి, చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అది చాలా పెద్ద గణపతి. అండ్ నెక్స్ట్ ఆ ట్రంక్ రోడ్లోనే ఇంకొంచెం ముందుకెళ్తే ఈ గణపతి అయితే కనిపించిండు. చాలా చిన్నది అని కాదు కానీ చాలా పెద్దదని కాదు కానీ మీడియంగా ఉంది, క్యూట్గా ఉందన్నమాట. కాపు వీధిలో అందరూ మార్వాడి వాళ్ళే కదా, జైపూర్ వాళ్ళే కదా. సో వాళ్ళంతా కలిసి పెట్టిన గణపతి చాలా పెద్దది ఇది కూడా. అండ్ దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ లేకుండే, అందుకే దూరం నుంచి షూట్ చేసిన. అయితే చూడ్డానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉన్నిందనమాట. చాలా డెకరేషను, వీధి పొడుగున చాలా పెద్ద డెకరేషన్ చేసినారు, చాలా బాగుండింది. అండ్ ఇదే కాపు వీధి. మేము ఎప్పుడైనా డ్రెస్సులు కొనాలి అంటే ఇంకా ఈ కాపు వీధికి వచ్చేస్తాము. ఇంకా ఆల్ ఇన్ వన్, ఇంకా అంతే, ఇంకా అన్నీ అక్కడే కొనేస్తాం అనమాట. అండ్ ఈ గణపతిని చూడండి, బుజ్జ గణపతి. నాకైతే చాలా నచ్చిన గణపతి. ఎంత క్యూట్ ఉన్నాడంటే అంత క్యూట్ ఉన్నాడు. చిన్న తొండం వేసుకొని, ఎక్కువ కలర్స్ హడావిడి లేకుండా ఒకే ఒక కలరు మొత్తం అలా అడ్జస్ట్ చేసిండ్రు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎలాగో కాపు వీధికి వెళ్ళాం కాబట్టి ఇంకా 2 శారీస్ అయితే తీసుకున్నాము. సో ఆ శారీస్ షాప్లో కూడా ఒక బొమ్మనైతే కొలువు చేస్తున్నారనమాట. సో దాన్ని కూడా షూట్ చేసిన. ఈ షన్నుగాడు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పేసి సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకొక గణపతి, ఈయన కూడా శివపార్వతులు అటు ఇటు ఉన్నారనమాట. అండ్ ఇంకొక గణపతి చాలా చిన్న గణపతి. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు ఒక స్పెషల్ బొమ్మనైతే చూసినాము. అదేదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పేసి అక్కడ ఆగి వెళ్ళి షూట్ చేసిన. పూతరేకులతో చేశారన్నమాట. నిజంగానే చాలా, నాకైతే క్యూట్ ఉందని చెప్పలేను కానీ ఏమంటారు, స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా నోరూరుతుందన్నమాట. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగో ఆకలేసింది కాబట్టి లస్సీ షాప్కి వెళ్ళేసి ఒక 3 ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని, దాంతోపాటు ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని తృప్తిగా తినేసి ఇంకా బయలుదేరిపోయాము. నేను ఈ లస్సీ షాప్కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నాకు తెలీదు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ బాగుంటాయి బాగుండవని చెప్పేసి. సీమా అయితే రెఫర్ చేసింది చికెన్ లోడెడ్ ఫ్రైస్. అదే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా, బాగుంటుందా బాగలేదా అని చెప్పేసి. బాగుంటే ఇంకొకటి తెప్పించుకుందామని చెప్పి. చాలా బాగుండింది, కాకపోతే కొంచెం పులుపు ఎక్కువైందనమాట. బట్ సాస్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి ఇంకొకటి తెప్పించుకున్నాను. షన్నుగాడు వచ్చేసి చికెన్ పాప్కార్న్ తిన్నాడు. అండ్ 1 మోర్ ఐస్ క్రీమ్ అయితే తినేసిన. నేను పెద్ద తిరిగింది షాపింగ్ చేసింది ఏమీ లేదు, బట్ నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి వెంటనే ఆటో ఎక్కేసినాం అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. అండ్ మీకు ఏ గణపతి నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.